ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతి ఒక్కరి నించుండగా ఈ వర్షిప్ని స్టార్ట్ చేసుకుందామండి. యేసయ్యా స్తోత్రం స్తోత్రం తండ్రినైనా, మహాపరిశుద్ధుడు తండ్రినైనా, యేసయ్యనైనా మీ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రినైనా మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రినైనా ఇక్కడ ఉంచినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యా తండ్రినైనా ప్రతి ఒక్కరిని దీవించండి. యేసయ్యా తండ్రినైనా వర్షిప్లో తండ్రినైనా యేసయ్యనైనా మీరు మాత్రమే మహిమ పొందండి తండ్రినైనా. యేసయ్య తండ్రినైనా మీరు మాతో ఉండండి తండ్రినైనా. యేసయ్య తండ్రి మా ఆరాధన స్వీకరించమని కోరుకుంటూ తండ్రి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియమైన తండ్రి. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికి అని ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గణపరచుదామండి. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటిదాం. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటిదాం. సమాధాన సువార్త చాటిదాం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. ప్రతి ఒక్కరు మౌనంగా ఉండగా బిగ్గరగా చప్పట్లు కొడదామండి. ప్రతి హృదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమౌదును. జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచి ఉందుము. ప్రతి హృదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమౌదును. జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచి ఉందును. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటిదాం. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటిదాం. సమాధాన సువార్త చాటిదాం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. పూర్ణ హృదయంతో ప్రతి ఒక్క చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరచుదామండి. బుద్ధిని కలిగి నిరాకడకై మెలకువతో నేనుందుము. నీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపరచును. బుద్ధిని కలిగిన రాకడకై మెలకువతో నేనుందును.
నీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపరచును. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. మన హృదయము ప్రభు కొరకై. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నీతో సమం ఎవరు, నీలా ప్రేమించేదెవరు అని పూర్ణ హృదయంతో ప్రతి ఒక్కరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తామండి. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు. జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటే ఎగసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటే ఎగసిన నిన్ను తాకగలవా.
ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వ సంద్రాములు ఒకటే ఎగసిన నిన్ను తాకాగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నేను వెదకకున్నా నాకు దొరికి తిని నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి ఆయన ఎంత మంచి జాయగ హృదయం కదండి ప్రతి ఒక్కరూ బిగ్గరగా చప్పట్లు కొడదాం నన్ను ప్రేమించితివి పలు గాయాలు చేసి తరచు రేపితిని నన్నెంతో సహించి క్షమించితివి నేను వెదకాకున్నా నాకు దొరికితివి నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి పలు గాయాలు చేసి తరచు రేపితిని నన్నెంతో సహించి క్షమించితివి నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా విమోచకుడు నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా విమోచకుడు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు హల్లెలూయా బిగ్గరగా హల్లెలూయా చెప్దామండి హల్లెలూయా ఏ తెగులు నీ గుడారము సమీపించేదాన్ని ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ నించొని ఆరాధన చేద్దామండి ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఉత్సాహంతో ఆయన సన్నిధిలోని మీకున్న బాధలని పక్కన పెట్టి సన్నిధిలో ఇప్పుడు అందరూ ఉత్సాహంతో చప్పట్లు కొట్టాలండి ఏ తెగులు నీ గుడారము సమీపించదయా అపాయం
రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేదియు రానే రాదు, రానే రాదమ్మా. లలా 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 లలా, ప్రతి ఒక్కరు యాక్షన్ సాంగ్ చేస్తూ ప్రతి ఒక్కరు లలా లలా సిగ్గు తీసి ప్రతి ఒక్కరు లా 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 la 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 la. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేదియు రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేదియు రానే రాదు, రానే రాదమ్మా. ఇంకోసారి లలా లా 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 la 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 la. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరిచితివి. ఇంకోసారి చెప్తామా? ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరిచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేదియు రానే రాదు, రానే రాదమ్మా. ఇంకోసారి ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేదియు రానే రాదు, రానే రాదమ్మా. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. లలా లా 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 లా. ప్రతి ఒక్కరు చేద్దాం యాక్షన్ సాంగ్. లలా లా 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 la 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 la. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేదియు రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేదియు రానే రాదు, రానే రాదమ్మా. లలా లా 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 la 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 la
హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సేవకులారా, సువార్థికులారా అని ప్రతి ఒక్కరు పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదామండి. సేవకులారా, సువార్థికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్థికులారా, మీ మాదిరికై వందనము. సేవకులారా, సువార్థికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్థికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మను పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్థికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్థికులారా, మీ మాదిరికై వందనము. ఎవ్వరు మౌనం ఉండకుండా దేవుని స్తుతులు చెప్తామండి. మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని నిలవెరచారు. మా ఆత్మలు రక్షించుటకు గత సాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అరులుగా మీరు ఉన్నత పనికై మమ్మను పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. ఉన్నత పనికై మమ్మను పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్థికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్థికులారా, మీ మాదిరికై వందనము. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో ప్రతి ఒక్కరు చెప్తామండి. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయుగా మేము చంపారు. మీ మగం మేము
సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మేమా దేవికై వందనము ఉన్నత పనికై మమ్మను పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించుదము ఇంకోసారి చెప్తామండి ఉన్నత పనికై మమ్మను పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించుదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మేమా దేవికై వందనము. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామం పరుస్తామండి. అవును తండ్రి నాయన నీ త్యాగం తండ్రి నాయన ఎస్సే నీకే స్తోత్రం తండ్రి నాయన ఎస్సే ప్రతి ఒక్కరు ఎవ్వరు మౌనంగా ఉండకుండా దేవుని స్తుతులు చెప్తామండి. ఎస్సే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన ఎస్సే మీ ప్రేమను మా మీద నింపండి తండ్రి నాయన ఎస్సే మీ శక్తిని నా మీద నింపండి. ప్రతి ఒక్కరు అడుగుదాం ఆయన శక్తిని మనం పొందుకోవాలని ప్రతి ఒక్కరు అడుగుదాం. ఎస్సే మీ శక్తిని మీ ప్రేమను తండ్రి నాయన ఎస్సే తండ్రి నాయన మాలో నింపండి తండ్రి నాయన ఎస్సే తండ్రి నాయన ఎస్సే తండ్రి నాయన మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఎస్సే స్తోత్రం స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండకుండా ఈ సమయం దేవుడు ఎవరికి ఇవ్వలేదు, మనకి ఇచ్చారంటే తండ్రి ఎంత అర్హులం మనం. ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండకుండా ఆయనకు స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. And I will worship you with all of my heart. And I will worship you with all of my mind. And I will worship you with all of my strength. For you are my Lord. 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 Ni prema, ni shakti, nimpumu nalo na. Ni prema, ni shakti, nimpumu nalo na. Ninnaradintuno hrudayamantatito, ninnaradintuno మనసంతటితో. ప్రతి ఒక్క హస్తములు పైకెత్తుతూ దేవుని ఆరాధిద్దాం. బలమంతటితో యేసు నీవే నా రాజువు, యేసు నీవే నా రాజువు. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలో నా.
worship you with all of my mind, and I will worship you with all of my strength. for you are my Lord, for you are my Lord. Yesu నీవే నా రాజువు, యేసు నీవే నా రాజువు, యేసు నీవే నా రాజువు. ప్రతి ఒక్కరు బిగ్గరగా చెప్దాం. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా, నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా, నిన్నారాధింతును హృదయమంతటితో. ప్రతి ఒక్కరు చెప్పాలి. నిన్నారాధింతును బలమంతటితో, యేసు నీవే నా రాజువు, యేసు నీవే నా రాజువు. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. నిన్నారాధించును హృదయమంతటితో, I will worship you with all of my strength, and I will worship you with all of my strength, for you are my Lord, for you are my Lord, for you are my Lord, for you are my Lord. ఆఖరిగా ప్రతి ఒక్కరు నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా, నీ ప్రేమ నీ శక్తి. ప్రతి హస్తాల మీదకి చెప్తూ దేవుని స్తుతిద్దాం. నాలోనా నిన్నారాధింతును 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 యేసు నీవే నా రాజువు, యేసు నీవే నా రాజువు. బిగ్గరగా దేవుని చెప్పట్లు కొట్టామండి. యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి. నైనా యేసయ్యా తండ్రి, నేను ఆరాధనలో తండ్రి నేను మీరే మహిమ పొందాలని నమ్ముతున్నాను తండ్రి. యేసయ్యా నైనా మా ఆరాధనలు స్వీకరించండి ప్రభువా తండ్రి. నైనా ఇప్పుడే మా బాధలన్నీ తొలగించండి ప్రభువా. యేసయ్యా తండ్రి నైనా మీ దీవెనలు ఎల్లప్పుడూ తండ్రి మా కుటుంబం మీద యేసయ్యా మా మీద ఉంచండి తండ్రి. నైనా యేసయ్యా తండ్రి నైనా ఈ చిన్ని ఆరాధన మీకే సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరం హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా.
ఇప్పుడు అనౌన్స్మెంట్స్ ఏంటి? సో ఈరోజు ఈవినింగ్ యూత్ మీటింగ్ ఉంది. ప్రతి ఒక్క యూత్ ఈవినింగ్ రావాల్సిందిగా కోరుతున్నాను. ఎలానో సండే కాబట్టి ప్రతి ఒక్క యూత్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలానే మిడ్ వీక్ సర్వీస్ ట్యూస్డే 7 గంటలకి. మిడ్ వీక్ సర్వీస్లో మనకు తెలియలేని విషయాలు ఎన్నో నేర్చుకోవచ్చు. సో మిడ్ వీక్ సర్వీస్కి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది మన దేవుడిచ్చిన మంచి ఆపర్చునిటీ కాబట్టి మనం ఈ ఆపర్చునిటీ వృధా చేయకుండా ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఫ్రైడే ఉమెన్స్ మీటింగ్ ఉంది 10:30కి. స్త్రీలైన వారు ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే యథావిధిగా సండే ఫస్ట్ సర్వీస్ 7 గంటలకి, అలాగే సెకండ్ సర్వీస్ 10 గంటలకి. ఈ చిన్ని ప్రకటనలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఇప్పుడు స్పెషల్ సాంగ్ ఏంటి? మన మధ్యలో ఉన్న బ్రదర్ ప్రభాకర్ గారు వచ్చినట్లయితే స్పెషల్ సాంగ్ వినిపిస్తారు. హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన మహిమ పొందిన దేవతానికి 2 చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. శాశ్వత ప్రేమతో ప్రేమించే యేసయ్యా, శాశ్వత మహిమ ప్రభావము నీకే కలుగునుగాక. ఆమేన్. నీకే కలుగునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరిని చప్పట్లు కొడదాం. శాశ్వత ప్రేమతో ప్రేమించే యేసయ్యా, శాశ్వత ప్రేమతో ప్రేమించే యేసయ్యా, విడిచిపెట్టక నా ఎడల నీవు కృప చూపుచున్నావయ్యా, విడిచిపెట్టక నా ఎడల నీవు కృప చూపుచున్నావయ్యా, శాశ్వత మహిమ ప్రభావము నీకే కలుగునుగాక. ఆమేన్. శాశ్వత మహిమ ప్రభావము నీకే కలుగునుగాక. ఆమేన్. శాశ్వత ప్రేమతో ప్రేమించే యేసయ్యా, శాశ్వత ప్రేమతో ప్రేమించే యేసయ్యా. శాశ్వతము పరిపాలన బ్రహ్మాండము, ఎన్నటికీ తొలగనిది నీ ప్రభుత్వ దండము. నీ రాజ్యము శాశ్వతము పరిపాలన బ్రహ్మాండము, ఎన్నటికీ తొలగనిది నీ ప్రభుత్వ దండము. నీ బలమునే చాటుచుందుము, నీ బలమునే చాటుచుందుము, సేవింతుము మేమందరము, సేవింతుము మేమందరము,
శాశ్వత మహిమ ప్రభావము నీకే కలుగునుగాక ఆమేన్. శాశ్వత మహిమ ప్రభావము నీకే కలుగునుగాక ఆమేన్. శాశ్వత ప్రేమతో ప్రేమించే యేసయ్యా, శాశ్వత ప్రేమతో ప్రేమించే యేసయ్యా. కార్యము శాశ్వతము కలబోసిన నైపుణ్యము ఎన్నటికీ చరగనిది నీ ప్రభావ తేజము. నీ కార్యము శాశ్వతము కలబోసిన నైపుణ్యము ఎన్నటికీ చరగనిది నీ ప్రభావ తేజము. నీ సెలవునే కోరుకుందుము, నీ సెలవునే కోరుకుందుము, సేవింతుము మేమందరము, సేవింతుము మేమందరము. శాశ్వత మహిమ ప్రభావము నీకే కలుగునుగాక ఆమేన్. శాశ్వత మహిమ ప్రభావము నీకే కలుగునుగాక ఆమేన్. శాశ్వత ప్రేమతో ప్రేమించే యేసయ్యా, శాశ్వత ప్రేమతో ప్రేమించే యేసయ్యా. విడిచిపెట్టక నా ఎడల నీవు కృప చూపుచున్నావయ్యా, విడిచిపెట్టక నా ఎడల నీవు కృప చూపుచున్నావయ్యా. శాశ్వత మహిమ ప్రభావము నీకే కలుగునుగాక ఆమేన్. శాశ్వత మహిమ ప్రభావము నీకే కలుగునుగాక ఆమేన్. శాశ్వత మహిమ ప్రభావము నీకే కలుగునుగాక ఆమేన్. హల్లెలూయా. పాట పాడిన బ్రదర్కి దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నామండి. హల్లెలూయా. ఇప్పుడు వాక్య సమయం, అంటే దేవుడు మనతో మాట్లాడే సమయం. అందరూ లేచి నించున్నట్లయితే మన మధ్యలో ఉన్న బ్రదర్ రవికిరణ్ అని వచ్చి వాక్యంలో నడిపిస్తారు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే మాకు మేలయా, నీవు పలికితే మాకు మేలయా. నీ దర్శనమే మాకు చాలయా, నీ దర్శనమే మాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ యేసయ్య, మీ ఘనమైన నామానికి లెక్కనైన వందనాలు తెలియజేస్తున్నాం నాయన. తండ్రి నాయన, ఉదయకాలపు సమయంలో తండ్రి మీ సన్నిధిలో చేరి తండ్రి నాయన మిమ్మల్ని తండ్రి మహింపరచడానికి తండ్రి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. తండ్రి పాటల్లోనూ తండ్రి నాయన, ఆరాధనలోను తండ్రి మీరే మమ్మల్ని నడిపించారు దేవా. అందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. తండ్రి నాయన, ఇదిగో తండ్రి ఇక్కడ నేను నించొని ఉన్నాను తండ్రి నాయన. తండ్రి నాయన, మేము ఏం చెప్పాలో తండ్రి నాయన మీరే మాకు తెలియజేయండి దేవా. తండ్రి నాయన, మాకు కావాల్సిన తండ్రి నాయన బలమును శక్తిని దయచేయండి దేవా. తండ్రి వినగలిగిన చదువులను తండ్రి నాయన, గ్రహించగలిగిన హృదయం తండ్రి నాయన మా అందరికీ దయచేశారని నమ్ముచున్నాం దేవా. తండ్రి మీరే సహాయం చేసి నడిపిస్తారని నమ్ముచు నీకే మహిమకాంత ప్రభావం పొందినట్లు యేసయ్య నామములో అడిగినాం వేడుకొంచున్నాం తండ్రి. అందరూ కూర్చుందామండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? హల్లెలూయా. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆనరింగ్ గాడ్ సర్వెంట్స్ ఆర్ రోల్ యాజ్ చర్చ్ మెంబర్స్. దైవజనులకి మనం ఎలా సన్మానించాలి, చర్చ్ మెంబర్స్గా మన బాధ్యత ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందామండి. మనకందరికీ తెలిసిన విషయమే, ఈ నెల ఏ నెల అండి? పాస్టర్స్ మంత్ కదండి. సెకండ్ సండే మనం పాస్టర్స్ వీక్ జరుపుకున్నాం. అలాగే ఈ మంత్ అంతా పాస్టర్స్ మంత్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ పాస్టర్స్ మంత్ హిస్టరీ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1990s డాక్టర్ జేమ్స్ డాబ్సన్ అనే ఒక సేవకుడు ఫోకస్ ఆన్ ది ఫ్యామిలీ మినిస్ట్రీని నడిపించేవారండి. సో ఈయన ఇలా పాస్టర్స్ కోసం ఏదైనా ఒక రోజు, ఒక మంత్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి, వాళ్ళని గౌరవిస్తూ అని చెప్పి ఆయన వాళ్ళ చర్చ్లో ఫోకస్ ఆన్ ది ఫ్యామిలీ మినిస్ట్రీలో ఆయన స్టార్ట్ చేశారు. సో 1990s స్టార్ట్ అయిన ఈ మూమెంట్ ఏదైతే ఉందో అది స్లోగా యునైటెడ్ స్టేట్స్లో, అమెరికాలో అన్ని చర్చెస్కి వ్యాపించింది. సో బై 1992 ఈ క్లర్జీమెన్ అప్రిసియేషన్ మంత్ అనేది స్టార్ట్ అయిందండి. అలా యునైటెడ్ స్టేట్స్లో స్టార్ట్ అయిన ఈ నెల ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇది మనకి ఆచారమా? మనం ఖచ్చితంగా చేసుకోవాలంటారా? ఇది మనకి ఏమైనా ఆచారం అంటే మనం చూస్తున్నాం కదా 40 days ఇలాగ మాలదే వేస్తుంటారు. అలా ఇదేమైనా మనకు ఆచారం అంటారా? కాదండి, ఇదైతే మనకు ఆచారం కాదు. ఇది ఒక బైబిల్ ప్రిన్సిపల్. మన బైబిల్లో 1 తిమోతి 5వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, అపోస్తులైన పౌలు రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే, బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. అంటే మనకి బైబిల్ ఏం చెప్తుందంటే, మనం ఎవరైతే ఈ వాక్యబోధ ఉపదేశం చేస్తున్నారో వాళ్ళని గౌరవించాలని, ఎన్నిసార్లని రెండింతలు వాళ్ళని సన్మానించాలని చెప్పి బైబిల్లోనే మనకి చెప్తున్నారండి. అలాగే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు చూసినట్లయితే, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలుగా ఘనముగా ఎంచవలని వేడుకొంచున్నాము. అయితే ఇక్కడ మనం 3 points చూడొచ్చండి. ప్రభువునందు మీకు పైవారై ఉండి అంటే దేవుని సేవలో మనకి ఎవరైతే లీడర్స్గా ఉన్నారో వాళ్ళని మనం ఏం చేయాలంటే అక్నాలెడ్జ్ చేయాలి. అంటే వాళ్ళు చేస్తున్న పనిని మనం గుర్తించి జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే మీకు బుద్ధి చెప్పువారని, ఎవరైతే మనకి ఇది
ఇది తప్పు, ఇది కరెక్ట్ అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని మనం ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాము. అయితే ఇదంతా చేసి మనల్ని గొడవ పడమని చెప్పలేదు, కానీ మరియు ఒకరితోనొకడు సమాధానంగా ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. సో ఈ మంత్ సెలబ్రేట్ చేసుకోవడానికి మనకి 3 పాయింట్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే మనం ఈ మంత్లో ఏం చేయాలంటే మనం ఫస్ట్ గ్రాటిట్యూడ్ని మనం చూపించాలి. అంటే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేని కృతజ్ఞత కలిగి ఉండాలంటే దేవుడు మనకి చేస్తున్న కార్యములను బట్టి, దైవసేవకుల ద్వారా చేస్తున్న కార్యములను బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే సంఘము బలపరచబడుట, అంటే ఈ మంత్ ద్వారా మనం ఒకరినొకరు సంఘంలో ఉన్న ఎవరైతే ఉన్నారో అందరూ ఐకమత్యంతో కలిసి ఈ సంఘాన్ని బలపరచడానికి మనం సహాయం చేయాలండి. అలాగే ఈ మంత్ ఏంటంటే మన పాస్టర్స్ చేస్తున్న పని గురించి ఒక రిమైండర్. అంటే వాళ్ళు మన కోసం ఎంత కష్టపడుతున్నారో అవన్నీ మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి ఒక రిమైండర్ లాగా మనం ఈ మంత్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. అయితే ఇప్పుడు మనం బైబిల్లో ఉన్న కొంతమంది దేవుని సేవ చేసిన వాళ్ళ గురించి మనం తెలుసుకుందామండి. ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్లో కొంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళ గురించి మనం తెలుసుకుందామండి. అయితే ఓల్డ్ టెస్టిమెంట్లో మనం అనేక మంది నడిపించిన ఒక వ్యక్తి ఉన్నారు. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎవరంటే మోషే అండి. ఇశ్రాయేలీయులందరినీ ఆయన నడిపించారు దేవుని యొద్దకు. ఐగుప్తు దేశంలో ఎంతటి విగ్రహారాధన ఉందో, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో మనకు అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళందరినీ విడిపించి దేవుని దగ్గరికి తీసుకొని వచ్చిన మోషే గారి గురించి తెలుసుకుందామండి. అయితే మోషే గారి నుండి మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటంటే, బైబిల్లో ఆయన మిక్కిలి సాత్వికుడు అని రాసుందండి. ఈ ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారంటే, ఒక నిమిషం దేవుడు మంచి కార్యం చేస్తే, వాళ్ళకి అద్భుతాలు చేస్తే దేవుడు గొప్పవాడు అనేవాళ్ళు, చిన్న కష్టం రాగానే ఈ దేవుడు ఎవరో మాకు తెలియదు అనేవాళ్ళు. అలాగా డ్యూయల్ పర్సనాలిటీలో ఉన్న వాళ్ళని ఈయన అంతమందిని నడిపించాలంటే ఆయనకి ఏం కావాలండి? పేషెన్స్ అనేది కావాలి. మనకి చాలామందికి పేషెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ అంతమంది అన్ని విధాలుగా ప్రవర్తిస్తున్న వాళ్ళ దగ్గర మోషే చాలా పేషెన్స్ కలిగి, సహనం కలిగి ఉన్నారండి. నిర్గమకాండం 32వ అధ్యాయం చూద్దామండి. సో 31వ అధ్యాయం లాస్ట్లో చూస్తే ఆయన సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో ఆయన గడుపుతున్నారండి కొన్ని దినములు. సో దేవుడు ఆయనకి 10 ఆజ్ఞలను రాసి పంపిస్తున్నారు. సో కిందకు వచ్చే టైంలో కొంచెం లేట్ అయినప్పటికి ఈ ఇశ్రాయేలీయులు అందరూ ఏం చేస్తున్నారంటే అహరోన్ను ఇంకా ఫుల్ టార్చర్ పెట్టేస్తున్నారు అన్నమాట. ఈయనేంటి మోషే ఇంకా రాలేదేంటి అని చెప్పి, మాకు ఒక విగ్రహాన్ని తయారు చేయండి, మేము దాన్ని పూజిస్తామని చెప్పి ఇశ్రాయేలీయులు అందరూ అహరోన్ని అలాగా టార్చర్ చేస్తుంటే, ఇంకా ఆయన మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని రండి అని చెప్పి ఒక బంగారు దూడను తయారు చేసి వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళు దాని ముందు డ్యాన్స్ చేస్తూ దాన్ని పూజిస్తూ ఉన్నారు. అయితే 7వ వచనం చూద్దామండి. సో దేవుడు ఆ ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నారు. ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఇంకా నెక్స్ట్ వస్తున్న వచనాలు చూస్తే దేవునికి వాళ్ళ మీద ఇంకా చాలా కోపం వస్తుంది. చాలా కోపం వస్తున్నప్పుడు ఏమంటారంటే, నేను వీళ్ళందరినీ నాశనం చేస్తాను, ఇంకా నాకు వీళ్ళు నచ్చట్లేదు అని చెప్తే వాళ్ళ గురించి ఎవరు ప్రార్థన చేశారండి? మోషే ప్రార్థన చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి దేవా, వీళ్ళందరినీ నేను మారుస్తాను, వీళ్ళందరినీ నేను మీ దగ్గర నడిపిస్తాను అని చెప్పి మోషే ప్రార్థన చేశారండి. సో మోషే నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, మొదటిది సహనం, రెండవది ప్రార్థన, మూడోది ఏంటంటే దేవునికి లోబడి ఉండుట. ఆయన ఎప్పుడూ దేవునికి నో చెప్పినట్టు మనం చూడలేదండి. దేవుడు ఏం చెప్పినా సరే
ఆయన సరే ప్రభువా నేను చేస్తానని చెప్పి మోషే దేవుణ్ణి ఎప్పుడూ లోబడి ఉండేవాళ్ళు. సెకండ్ దేవుడి సేవకుడు ఎవరంటే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చూద్దామండి. సో ఇక్కడ సమూయేలు గారి గురించి చూస్తున్నామండి. బాలుడైన సమూయేలు నారతో నెయ్యబడిన ఏఫోద్ ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. సో ఈ సమూయేలు అన్న వ్యక్తి చిన్ననాటి నుండి అంటే తన బాలుడుగా ఉన్నప్పటి నుండి దేవుని పరిచర్య చేయడానికి సిద్ధపడ్డారు. అది పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ వల్ల అవనివ్వండి, ఆయన సొంతంగా అవనివ్వండి అయినా సరే ఆ చిన్నతనం నుండి బాలుడైన సమూయేలు దేవుని దగ్గర చర్చ్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు చేస్తున్నారు అంటే మనలో ఏంటంటే ఈ రోజు నుండి చేస్తాను, లేకపోతే వచ్చే వారం నుండి చేస్తాను, ఇప్పుడు నుండి చేస్తాను, అప్పుడు నుండి చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటాం. బట్ సమూయేలు జీవితం మనం చూస్తే 12వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి ఒకసారి. సో ఈయన పరిచర్య ఒక ఏజ్ వరకు జరిగి ఆగిపోలేదండి. ఆయన సాక్ష్యం ఇది. ఆయన ఏం చెప్తున్నారంటే, నేను తల నెరిసిన వాడను, ముసలివాడను, నా కుమారులందరూ ఇక్కడ ఉన్నారు, మీ మధ్యనే ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించు వచ్చింది. సో దీనికి ఒక ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదండి దేవుణ్ణి పరిచర్య చేయడానికి. సమూయేలు వలె మనం కూడా మన ఉన్న జీవితం ఏదైతే ఉందో మన లైఫ్ అంతా దేవుని పరిచర్య చేయడానికి సిద్ధపడి ఉండాలండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే దావీదు, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. సో దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. సో దేవుడు దావీదు గురించి ఏం చెప్తున్నాడంటే, అతడు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్తున్నారు. అలాగే ఇంకొక దగ్గర ఆయన నా హృదయానుసారుడు అని ఉంటుందండి. సో దావీదు దేవునితో ఎంత క్లోజ్గా ఉన్నారంటే ఆయన ఇద్దరు ఇంకా ఫ్రెండ్షిప్ టైప్లో ఉన్నదండి. దేవునికి దావీదుకి మధ్యన ఉన్న రిలేషన్షిప్. మనం కూడా దావీదు వలె దేవునితో ఎలా ఉండాలండి? ఆయన చెప్పిన మాటలన్నీ వింటూ ఆయన చెప్పిన ఆజ్ఞలను బట్టి నడుచుకుంటూ ఉంటే మనం కూడా దేవుని హృదయానుసారులుగా ఉండాలని కోరుకుంటున్నామండి. అలాగే దావీదులో ఇంకొక క్వాలిటీ ఏంటంటే రిపెంటెన్స్, అంటే క్షమాపణ, పశ్చాత్తాపం. దావీదు పాపం చేశారు, బట్ పాపం చేసి చాలామంది ఏంటంటే ఆ పాపంని కంటిన్యూ చేస్తూ ఉంటారు. బట్ దావీదు అయితే ఎప్పుడైతే తను పాపం చేశారని తను గ్రహించుకున్నారో దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం పడ్డారండి. సో దేవుడు వెంటనే ఆయన క్షమించారు. నెక్స్ట్ ఎవరి గురించి అంటే ఎలీషా, 2వ రాజులు 3వ అధ్యాయం 11వ వచనం. సో ఇక్కడ మనం చూస్తే ఎలీషా గురించి ఏమని రాయబడి ఉందంటే, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా. ఇక్కడ ఎలీషా జీవితం మనం చూస్తే ఆయన అంటే ప్రజలను నడిపించక ముందు ఎలా ఉన్నారంటే ఒక సర్వెంట్ లాగా ఉన్నారు, సేవకుల్లాగా ఉన్నారు. అంటే లీడర్షిప్ అనేది మనకి వెంటనే వచ్చేదండి. లీడర్షిప్ రావాలంటే మనం ఫస్ట్ ఎలా ఉండాలి?
సర్వెంట్ లాగా ఉండాలి, సేవకుల్లాగా ఉండాలి. సో మనం కూడా దేవుని సన్నిధిలో మనం ఎలీషా వలె మనం సేవకుల్లాగా ఉండి నడుచుకున్నట్లయితే మనకు కూడా దేవుడు లీడర్షిప్ పొజిషన్లో ఉంచుతారండి. అయితే ఓల్డ్ టెస్టిమెంట్లో ఈ నలుగురు గురించి నేర్చుకున్నాం కదండి. అలాగే న్యూ టెస్టిమెంట్లో చూస్తే అపోస్తులుడైన పౌలు ఎక్కడున్నారండి? రోమా దేశంలో ఉండేవాళ్ళు. అయితే ఆయన ఓన్లీ రోమాలోనే సేవ చేస్తే అక్కడున్న జనాలు మాత్రమే దేవుని దగ్గరికి నడుచుకునేవాళ్ళు. కానీ ఈ అపోస్తులుడైన పౌలు ఏం చేశారంటే ఆయన అంటే ఈ ఏరియాకే నేను సేవ చేయాలని చెప్పి ఎప్పుడు లిమిటేషన్స్ పెట్టుకోలేదు. ఆయన తనకున్న జ్ఞానాన్ని బట్టి అనేక సంఘాలకి లేఖలు రాస్తూ ఉండేవాళ్ళు, పత్రికలు రాస్తూ ఉన్నారు. మనం న్యూ టెస్టిమెంట్లో చూసినట్లయితే చాలా బుక్స్, చాలా లెటర్స్ అపోస్తులైన పౌలే రాసి అనేక సంఘాలకు పంపించి సంఘం ఎలా నడుచుకోవాలి అని చెప్పి ఆయన పరిచర్య చేశారండి. అలాగే అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 31వ వచనం చూద్దామండి. ఇరవై అధ్యాయం 31వ వచనం అండి. కావున సో ఈయన ఆ టీచింగ్ ఎలా చేస్తున్నారండి? కన్నీటితో చేస్తున్నారు. మనం కన్నీటి ప్రార్థన అయితే చూసాము చాలా దగ్గర, కానీ ఈయన బోధ ఎలా ఉందంటే కన్నీటితో బోధ చేసేవాళ్ళు. సో ఈ అపోస్తులైన పౌలు ఓన్లీ ఆయన టీచ్ చేయడమే కాకుండా ఆయన ఏం చేసేవాళ్ళు అంటే ఇతరులకి ట్రైనింగ్ కూడా ఇచ్చేవాళ్ళు. సో మనం బైబిల్లో ఫస్ట్ పాస్టర్స్ చూసినట్లయితే న్యూ టెస్టమెంట్లో తిమోతి, తీతుకు వీళ్ళిద్దరూ వాళ్ళ సంఘాలకి మొదటి పాస్టర్స్ కింద ఉన్నారు. సో వీళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారంటే అపోస్తులుడైన పౌలు వీళ్ళని ట్రైన్ చేశారండి. సో మనం కూడా అపోస్తులుడైన పౌలు వలె మనం తెలిసిన జ్ఞానం ఏదైతే ఉందో అది ఇతరులకి టీచ్ చేస్తూ వాళ్ళని ట్రైన్ చేయాలండి. సో నెక్స్ట్ పాస్టర్ ఎవరంటే పాస్టర్ అనే వర్డ్కి మీనింగ్ ఎవరికైనా తెలుసా అండి? పాస్టర్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే షెపర్డ్. ఈ పాస్టర్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ అండి. లాటిన్ లాంగ్వేజ్ నుండి ఆ వర్డ్ని తీసుకొచ్చారు. సో ఈ షెపర్డ్ ఎవరైతే ఉన్నారో మన బైబిల్లో ఒక మంచి కాపరి ఉన్నారండి. ఎవరండి మంచి కాపరి? యేసుక్రీస్తు. సో యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చూస్తే, సో ఆయన ఏం చెప్తున్నారంటే నేను మంచి కాపరిని అని చెప్తున్నారండి. యేసుక్రీస్తు చేసిన బోధల గురించి మనం ఎన్ని రోజులు మాట్లాడుకున్నా అది ఎంతకే అవ్వదు. ఆయన చేసినట్టి సేవ ఏదైతే ఉందో ఆ సాక్ష్యం ఏదైతే ఉందో మనం దాన్ని ఫాలో అవ్వడమే మనం చేయాల్సిన పని అండి. యేసుక్రీస్తు చేసిన పరిచర్య, ఆయన చెప్పిన ఉపమానాలు ఏవైతే అవి తెలుసుకొని అవి జ్ఞాపకం చేసుకొని నడుచుకుంటే అదే మనకి చాలా ధన్యకరం. సో ఇప్పుడు మనం ఒక చర్చ్ మెంబర్గా మనం సేవను సహకారులకి ఎలా హెల్ప్ చేయాలని మనం తెలుసుకోవాలండి. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయండి.
మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. సో ఇక్కడ నుండి మనం 3 పాయింట్స్ చూడొచ్చండి. మనం ఫస్ట్ ఏం చేయాలంటే మన దగ్గరున్న ప్రీచర్స్ అండ్ లీడర్స్ దేవుని వాక్యమును ఎవరైతే మనకి చెప్తున్నారో వాళ్ళని జ్ఞాపకము చేసుకోవాలి. సో జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటండి? మనం ఎలా జ్ఞాపకం చేసుకుంటాం? మన ప్రార్థన ద్వారా వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎంత హెల్ప్ చేసినా, ఫిజికల్గా ఎంత హెల్ప్ చేసినా సరే, మనం దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఉండి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే అదే వాళ్ళకి చేస్తున్న మన గొప్ప హెల్ప్ కింద ఉంటుంది. సో మనం ఎప్పుడూ మన ప్రార్థనలో మన సేవకుల గురించి, మన లీడర్స్ గురించి మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి. సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఎలా అయితే జీవిస్తున్నారో అది మనం గ్రహించి దాన్ని బట్టి మన నడవడికను మార్చుకోవాలి. అయితే ఇక్కడ రాసుంది కండి, వారి ప్రవర్తన ఫలమును, కింద ఫుట్ నోట్లో ఏముంటుందండి, వారు అంతము వరకు నడుచుకొనిన రీతిని శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. సో ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే వాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉందో, వాళ్ళు ఎలా అయితే నడుచుకుంటున్నారో మనం ఏం చేయాలి, దాన్ని ఇమిటేట్ చేయమని చెప్తుందండి. అంటే వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారో మనం కూడా అలానే జీవించాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. 17వ అధ్యాయం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం. సో ఇక్కడ చూస్తే ఏమని రాయబడి ఉందంటే, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. అయితే ఇక్కడ మనం ఈ వాక్యం బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే, మనం ఎప్పుడు మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మన సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉండాలండి, వాళ్ళ మీద నమ్మకం ఉండాలి. అలాగే వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే పని చెప్తున్నారో దానికి మనం లోబడి ఉండాలి. అలాగే వాళ్ళు చేస్తున్న పని ఎప్పుడు జాయ్ఫుల్గా ఉండాలి, అంటే హ్యాపీగా చేయాలి, కానీ వాళ్ళకి మనం దుఃఖం కలిగించే వారంగా ఉండకూడదు. వాళ్ళు చేస్తున్న పనిని మనం అడ్డగించే వాళ్ళుగా ఉండకూడదు. సో ఈ 5 పాయింట్స్ మనం ఎప్పుడైతే గుర్తుంచుకొని చేస్తామో ఒక చర్చ్ మెంబర్గా, అప్పుడు మనం దేవుని సేవకు హెల్ప్ చేసే వారంగా ఉండామండి. ఏంటంటే ఫస్ట్ మనం వి షుడ్ రిమెంబర్ ప్రీచర్స్ అండ్ లీడర్స్, వాళ్ళని మనం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము ఉంచుకోవాలి. ఇంకొకటి, వాళ్ళు ఎలా అయితే నడుచుకుంటున్నారో దాన్ని మనం గ్రహించుకొని దాన్ని బట్టి మన ప్రవర్తనను కూడా మనం మార్చుకోవాలి. మూడవది ఏంటండి, వాళ్ళ మీద కాన్ఫిడెన్స్, నమ్మకం ఉంచుకొని వాళ్ళు చెప్తున్న పని వీ హ్యావ్ టు సబ్మిట్ టు దేర్ అథారిటీ. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు చేస్తున్న పనిని ఎప్పుడూ హ్యాపీగా ఉండేలాగా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనది. సో ఇప్పుడు వరకు మనం ఏం చేయాలి అన్న విషయాన్ని నేర్చుకున్నామండి. సో ఇప్పుడు ఏం చేయకూడదు, మనం చర్చ్ మెంబర్స్గా ఏం చేయకూడదు అన్న విషయాన్ని నేర్చుకుందామండి. సో ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే, డోంట్ టేక్ లీడర్షిప్ ఫర్ గ్రాంటెడ్. ఇక్కడ ఎవరైతే మనకి పరిచర్య చేస్తున్నారో వాళ్ళని ఎప్పుడు మనం గ్రాంటెడ్గా తీసుకోకూడదండి. అంటే వాళ్ళని ఎప్పుడు మనం చిన్న చూపు చూడకూడదు. మార్కు సువార్త 6వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చూద్దామండి.
సో ఇక్కడ మనం చూస్తే యేసుప్రభు చాలా దేశాలకు తిరుగుతూ అక్కడున్న పట్టణాలందరి వెళ్ళి దేవుని వాక్యం బోధిస్తూ అక్కడ అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఆయన స్వదేశమునకు రాగా ఆయన శిష్యులతో పాటు ఆయన స్వదేశానికి వచ్చారు. సో ఇక్కడ విశ్రాంతి దినం వచ్చింది. సో యేసుప్రభు ఏం చేస్తాడంటే ఆయన శిష్యులతో పాటు కూర్చొని దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉంటే అక్కడ వాళ్ళ సొంత స్వదేశంలో ఉన్న జనాలు ఏమంటున్నారంటే, ఈయన యోసేపు కుమారుడు కదా, ఈయన మేరీ కుమారుడు కదా, వీళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ మన మధ్యలోనే ఉన్నారు కదా, ఈయనేంటి ఇంత బాగా చేస్తున్నారు అని చెప్పి ఆయన్ని హేళన చేయడం స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేస్తే అప్పుడు యేసుప్రభు ఏమంటున్నారంటే, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటివారిలోనూ తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. సో మనం కూడా మన మధ్యలో ఉన్న పాస్టర్స్ని, మన దగ్గర ఉన్న లీడర్స్ని మనం ఎప్పుడు గౌరవించమండి. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే అదే పాస్టర్ వేరొక ప్లేస్కి వెళ్ళి బోధిస్తున్నట్లయితే వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మనం ఈజీగా చూడొచ్చు. మనం పెద్ద పెద్ద మీటింగ్స్ లేకపోతే ఏమంటారు కృపా సభలు లేకపోతే స్వస్థత కూడికలు అక్కడికి వెళ్ళి మనం వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో మన మధ్యనున్న మన పాస్టర్కి ఆ రెస్పెక్ట్ని ఇవ్వలేకపోతున్నాం. సో యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, ప్రవక్త తన ఇంటివారి వద్ద బంధువుల్లోనూ తన ఇంటివారిలోనూ తప్ప ఎక్కడనూ ఘనహీనుడు కాదు. సో మనం ఏం చేయాలంటే మన పాస్టర్స్, మన లీడర్స్ మన మధ్యలో ఉన్నంతకాలం వారిని గౌరవించి వాళ్ళకి ఇవ్వాల్సిన ఘనత ఏదైతే ఉందో వాళ్ళకి ఇస్తే అప్పుడు వాళ్ళు హ్యాపీగా మన దగ్గర పరిచర్య చేస్తూ ఉంటారండి. సో ఇది ఎవరికో జరిగింది కాదండి, ఇది ఎవరికి జరిగిందండి? యేసు ప్రభువుకి జరిగింది. ఈయనకన్నా పెద్ద పాస్టర్ బైబిల్లో అయితే నాకు తెలిసి ఎవరు లేరు. అలాంటి గొప్ప పాస్టర్కి ఈ అవమానం జరిగింది. సో దీనివల్ల వాళ్ళకి వచ్చిన రిజల్ట్ ఏంటండి? ఇలా చేయడం వల్ల ఏ అద్భుతాలు జరగలేదు. ఆయన కొన్ని అద్భుతాలు మాత్రమే చేసి అక్కడ నుండి వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం. మళ్ళీ తిరిగి వచ్చారని చెప్పి ఎక్కడ రాయలేదు. సో మనం కూడా ఎప్పుడైతే మనం ఒక సేవకుణ్ణి అవమానంగా చూసినట్లయితే మన చర్చ్లో కూడా మన సంఘంలో కూడా ఏం జరగవండి? అద్భుత కార్యాలు జరగవు. సో ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం అండి. ఫస్ట్ పాయింట్, డోంట్ టేక్ లీడర్షిప్ ఫర్ గ్రాంటెడ్. సెకండ్ పాయింట్ ఏంటంటే, డోంట్ క్రియేట్ డివిజన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం నుండి 10వ వచనం నుండి 13వ వచనం వరకు. మొదటి అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఓకే, ఇక్కడ ఈ వచనాలు చూసినట్లయితే, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొంచున్నాము. అయితే మన సంఘం ఎలా ఉండాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉండకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఒకవేళ మనం బయట వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉండాలంటే మనం మాట్లాడుతున్న విషయాలను బట్టి వాళ్ళు ఈ సంఘం వారని చెప్పి వాళ్ళకి తెలియాలండి. సో అక్కడ ఏమని రాస్తుందంటే, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ, అంటే మనం అందరూ ఏక మనస్సులే ఉండాలి. మనలో ఎటువంటి
కక్షలు ఉండకూడదు అని చెప్పి అక్కడ రాసిందండి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొంచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటివారి వలన నాకు తెలియవచ్చును. అయితే ఈ క్లోయే ఇంటివారు అపోస్తలుడైన పౌలుకి లెటర్ ద్వారా ఏం తెలియజేశారంటే, ఈ కొరింథీ సంఘంలో ఏమున్నాయండి? కలహములు ఉన్నాయి, గొడవలు ఉన్నాయంట. సో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నారంటే, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫే వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొంచున్నారని నా తాత్పర్యము. అయితే ఈ చర్చిలో ఎలా ఉన్నారంటే డిఫరెంట్ లీడర్స్ని ఫాలో అవుతున్నారంట. కొంతమంది నేను పౌలుని ఫాలో అవుతాను, కొంతమంది నేను అపోలోని ఫాలో అవుతాను, కొంతమంది నేను యేసుక్రీస్తుని ఫాలో అవుతాను అని చెప్పి ఇలా డిఫరెంట్ లీడర్స్ని వాళ్ళు ఏర్పరచుకొని, ఎప్పుడైతే మన చర్చ్ డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందండి? వాళ్ళకి వీళ్ళకి పడదు, ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. సో మనం కూడా ఈ కొరింథీ సంఘం బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మన చర్చ్ ఎప్పుడు డివైడ్ అయ్యి ఉండకూడదు. మనలో మనం ఎప్పుడు డివిజన్స్ క్రియేట్ చేసుకోకూడదు. ఒకవేళ డివిజన్స్ క్రియేట్ అయి ఉన్నా సరే మనం వాటన్నిటిని తీసేసి మనం అందరూ ఏక మనస్సు కలిగి ఉండడానికి ట్రై చేయాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే, డోంట్ బీ లూక్వామ్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15-16 వచనాలు. సో ఇక్కడ ఏమని రాసిందంటే, నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నునివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. సో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం అయితే అటైనా ఉండాలి లేదా ఇటైనా ఉండాలి అని చెప్పి, ఎయిదర్ నువ్వు చల్లగానే అయినా ఉండు లేదా నువ్వు వేడిగానే ఉండు, మొత్తం దేవునిలో ఉండు. అంతేగాని కొంచెం లోకానుసారంగా కొంచెం దైవికంగా ఆత్మీయంగా ఉండాలని చెప్పి మనం ఎప్పుడైతే ట్రై చేస్తామో, ఫస్ట్ దేవుడు ఎవరిని తిరస్కరిస్తాడంటే, ఇలా నులివెచ్చగా ఉన్న వాళ్ళనే దేవుడు రిజెక్ట్ చేస్తారండి. సో 4వ విషయం ఏంటంటే, డోంట్ కంప్లైన్ ఆర్ గాసిప్. సంఖ్యాకాండం చూద్దామండి. మనకు అందరికీ తెలిసిందే ఇది. బైబిల్లో ఎక్కువ కంప్లైంట్స్ ఎవరైతే చేశారో సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చూడొచ్చు మనం. సో ఇక్కడ మోషే గురించి చూస్తున్నామండి. మోషే కూషు దేశపు స్త్రీని వివాహము చేసుకున్నారంట. చేసుకుంటే వాళ్ళ రిలేటివ్సే, మోషే వాళ్ళ రిలేటివ్స్ అహరోను మిరియాము వీళ్ళిద్దరూ ఏం చెప్పారంటే, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఇక్కడ ఏమని రాసిందండి? యెహోవా ఆ మాట వినను. ఎప్పుడైతే మనం దైవ సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడతామో ఎవరు వింటున్నారంటే ఆ మాటలు? యెహోవా, దేవుడు వింటున్నారు. దేవుడు విని వాళ్ళకి వెంటనే వాళ్ళకి పనిష్మెంట్ కూడా వెంటనే వస్తుందండి. అలాగే సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూసినట్లయితే, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుపైని సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశములోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితోనొకడు చెప్పుకొనగా. ఇక్కడ చూస్తే వాళ్ళని ఐగుప్తులో ఎలా ఉండేదండి? వాళ్ళకి శ్రమలు, వాళ్ళని కొరడాలతో కొట్టి అక్కడ పని చేయించుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఫుడ్ కూడా చాలా లిమిటెడ్గా ఉండేది. ఆ రోజు పని చేస్తేనే వాళ్ళకి ఫుడ్, లేదంటే ఫుడ్ లేదు. అలాంటి ఘోరమైన స్థితిలో నుండి వారిని నేను మీకు పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చి ఇశ్రాయేలీయులందరినీ నడిపిస్తున్నారు. నడిపిస్తున్నప్పుడు ఎవరో చెప్పిన మాటలు విని వీళ్ళు
దేవునికి కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. మమ్మల్ని ఎందుకు మేము చచ్చిపోవడానికి ఇక్కడ తీసుకొచ్చారా, మేము అక్కడే హ్యాపీగా ఉన్నాం కదా, అక్కడ ఎంతో కొంత ఫుడ్ వచ్చేది కదా, మేము ఇక్కడికి వస్తే మేము ఖచ్చితంగా చనిపోతామని చెప్పి వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారంటే, మేము ఇంకొక లీడర్ని మేము క్రియేట్ చేసుకుంటాం, మేము ఇంకొక లీడర్ని నియమించుకొని మేము ఆయనతోటి ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళిపోతామని చెప్పి అక్కడ ఇశ్రాయేలీయులందరూ ఏడుస్తున్నారంట. సో ఇక్కడ చూస్తే వాళ్ళు దేవుని సేవకునికే కాదు దేవునికి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ చేసిన తర్వాత కానాన్ దేశానికి ఎంతమంది వెళ్ళారండి? వీళ్ళందరిలో 2 మాత్రమే వెళ్ళారు. ఇలా ఎవరైతే కంప్లైంట్ చేశారో, ఇలా ఎవరైతే సనుక్కున్నారో వీళ్ళెవ్వరూ దేవుని వాగ్దానం ఇచ్చిన దేశానికి వెళ్ళలేదు. సో ఇది చర్చ్ మెంబర్స్గా మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే సనుక్కుంటాం, మనం ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తామో మనకి దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హతను మనం కోల్పోతాం. సో మనం ఎప్పుడు దేవుని సేవకునికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడకూడదు. చిన్న స్టోరీ చెప్తానండి. ఒక ఊరిలో ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడంట. అయితే ఆ రాజు చాలా మంచి పనులు చేస్తూ ఉండేవాడు, చాలా డొనేషన్స్ ఇస్తూ ఉండేవారు. అయితే ఆ రాజు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఉంటారు కదండి, వాళ్ళందరికీ రోజు ఫుడ్ ప్రిపేర్ చేసి రోజు వాళ్ళకి భోజనం పెడతా ఉండేవాళ్ళంట. భోజనం పెడతా ఉంటే అక్కడ ఉన్న రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళేవారు రోజు. సో అలా కుక్ చేస్తూ ఉంటారు కదండి. సో ఒకరోజు ఏమైందంటే, ఒక పాము అలా ఆ రాజ్యంలో అలా వెళ్తూ ఉందంట. ఆ పాము వెళ్తుంటే పైనుండి ఒక గెద్ద చూసిందంట. చూసి ఏం చేస్తుందండి, గెద్దకి పాము ఆహారం. సో పైనుండి అలా వచ్చి ఆ పావుని పట్టుకొని పైన ఆకాశంలో ఎగురుతూ ఉందంట. ఎగురుతూ ఉన్నప్పుడు పాము ఫైట్ చేస్తుంది కదా, ఫైట్ చేస్తూ అది విషాన్ని విసిరింది ఆ గెద్ద మీదకి. సో అది ఏమైందంటే, అలా వెళ్తున్నప్పుడు ఆ విషం కొంచెం ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు కదా దానిలో పడిందంట. పడితే ఈ విషయం ఎవరికి తెలియదు, ఎక్కడో ఆకాశంలో జరుగుతుంది, ఈ కిందనే వీళ్ళు వంట చేసుకుంటున్నారు. సో వాళ్ళు కుక్ చేశారు, ఆ ఫుడ్ ప్రజలకి పెట్టేశారు. ప్రజలకి పెట్టేసినప్పుడు ఏమైందంటే, ఆ రోజు ఫుడ్ తిన్న ప్రజలందరూ కొంతమంది చనిపోయారు, కొంతమంది అస్వస్థతకు గురి అయ్యారు. సో ఇంకా ప్రజలందరూ రాజుకి వ్యతిరేకంగా చెప్తున్నారంట, అయ్యో ఈయన మమ్మల్ని చంపేశాడు, ఈయన వల్లే మాకు ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పి అప్పటి వరకు ఎవరైతే పొగిడారో వాళ్ళందరూ రాజుకి వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేశారంట. అయితే ఇదంతా దేవుడు చూస్తున్నారు. సో దేవుడి దగ్గర కొంతమంది దేవదూతలు ఉంటారు కదండి, వాళ్ళందరూ అడుగుతున్నారంట, దేవా మరి ఇక్కడ తప్పు జరిగింది కదా, దీనికి ఎవరు బాధ్యులు అని చెప్తే దేవుడు అలా చూస్తూ ఉన్నారంట. అయితే ఆ రాజ్యానికి బయట రాజ్యం వాళ్ళు ఇలాగ భోజనం పెడతారని చెప్పి తెలిసి కొంతమంది జనాలు అక్కడికి వచ్చారంట. అక్కడికి వస్తే వాళ్ళు అడుగుతున్నారంట, అదేంటి ఇక్కడ రోజు భోజనం పెడతారని చెప్పారు కదా, ఈరోజు ఏం లేదేంటి అంటే, అక్కడ ఇద్దరు రాజ్యంలో ఎవరైతే ఉన్నారో ఇద్దరు మనుషులు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంట, అవును రాజు పెట్టేవాడు కానీ ఆయన ఇలాగ విషం పెట్టి అందరినీ చంపేశారని చెప్పి ఆ మంచి రాజు గురించి మంచి చెప్పకుండా, ఆయన చేసిన మంచి పనులు చెప్పకుండా జరిగిన చెడు గురించి వాళ్ళు రూమర్స్ చెప్తున్నారంట. చెప్తున్నప్పుడు ఈ విన్న వాళ్ళు ఏమంటే, అమ్మో రాజు ఎంత చెడ్డోడా, వాళ్ళ రాజ్యం వల్లనే చంపేశాడా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని ఆ పక్క రాజ్యంకి వెళ్ళి వాళ్ళు చెప్పారంట, ఈ రాజ్యంలో ఈ రాజు ఎలా చేశాడంట అలా చేశాడంట అని చెప్పి ఆ రాజ్యం వెళ్ళి చెప్తే, అలాగా ఆ చుట్టుపక్కల రాజ్యాలందరికీ ఈ రాజు గురించి ఏమని తెలిసింది, ఈ రాజు చెడ్డవాడని చెప్పి తెలిసింది. సో దేవుడు ఇదంతా చూస్తున్నాడంట. చూసి ఆ దేవదూతలు అడిగారంట, ఇప్పుడు విషం అనేది పావుకున్న సహజ లక్షణం, ఆ పావుని హంట్ చేయడం ఆ గద్ద యొక్క లక్షణం. సో ఇందులో కుక్ చేసిన వాళ్ళ తప్పు కూడా ఏమీ లేదు. సో ఇందులో ఎవరిది తప్పు అంటే, ఆ ఇద్దరు ఉన్నారు కదండి, ఇద్దరు వ్యక్తులు,
ఎవరైతే రాజు గురించి బ్యాడ్గా రూమర్స్ చెప్తున్నారో, ఎవరైతే రాజు గురించి బ్యాడ్గా గాసిప్ చేశారో వాళ్ళిద్దరిదే ఈ తప్పు. ఎందుకంటే రాజు చేసిన మంచి పనులు ఏవి చెప్పకుండా రాజుకి అసలు సంబంధం లేని జరిగిన తప్పు గురించి వాళ్ళు రాజుకి లింక్ చేసి వాళ్ళు చెప్పారని చెప్పి ఆ పాపం అంతా ఎవరి మీదకి వేశారండి? ఆ ఇద్దరు వ్యక్తుల మీద వేశారు. సో దీన్ని బట్టి మనం ఏ నేర్చుకుంటున్నామండి? మనం ఎప్పుడు మనకి ఎవరైతే మంచి చేస్తున్నారో వారి గురించి మంచి చెప్పకపోయినా పర్లేదు, చెడుగా మాత్రం చెప్పకూడదు. సో మనం చేయవలసిన 4 పాయింట్స్ ఏంటండి? మన సేవకులను గుర్తుంచుకోవాలి, వారి నడవడికని బట్టి మనం నడవాలి, మనం వాళ్ళకి లోబడి ఉండాలి, అలాగే వారి గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళ వర్క్ ఎప్పుడు హ్యాపీగా జరిగేలాగా మనం చూసుకోవాలి. అలాగే చేయకూడని పనులు ఏంటంటే మనం ఎప్పుడు లీడర్షిప్ని గ్రాంటెడ్గా తీసుకోకూడదు, మనం ఎప్పుడు చర్చ్లో డివిజన్ క్రియేట్ చేయకూడదు, మనం ఎప్పుడు నులివెచ్చగా ఉండకూడదు, అలాగే మనం ఎప్పుడు కంప్లైంట్స్ చేయకూడదు, గాసిప్ చేయకూడదు. సో ఈరోజు మనం నేర్చుకున్న విషయాలను బట్టి మన జీవితంలో కూడా మనం ఆ విధంగా నడుచుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించను గాక. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. హల్లెలూయా. చెప్పబడిన వాక్యం బట్టి దేవుని పేరిట వందనాలు చెల్లించుకున్నామండి. హల్లెలూయా. అవును కదా, మనం పాస్టర్స్కి గ్రాటిట్యూడ్ చూపించాలి, యాటిట్యూడ్ కాదు. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. పాస్టర్స్ వెనకతలు మనం కొంతమంది ఉంటారు చాలా బ్యాడ్గా మాట్లాడతారు, బట్ పాస్టర్స్ ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో పాస్టర్స్ మాత్రమే తెలుసు. కానీ ఆ స్ట్రగుల్స్ ఏం తెలియకుండా మనం బ్యాడ్గా మాట్లాడకూడదు. పాస్టర్స్ మన కోసం ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? సంఘంగా మనం ప్రార్థన చేయాలి. సో పాస్టర్స్ క్షేమం కోసం మనం ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఆఫరింగ్ సిద్ధం చేసుకుందామండి. హ్యాండ్ రైజ్ చేస్తే ఎన్విలోప్ మీ దగ్గరకు వస్తుంది. ఆన్లైన్లో చూస్తున్న వారు క్యూఆర్ కోడ్ స్క్రీన్ మీద వస్తుంది. సో కానుకలు అలా సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరూ లేచినట్లయితే కానుకలు సమర్పించుకుందాం. కానుకల గురించి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, నీకే స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభువా. దేవా, నీ సన్నిధికి ప్రభువా ఈ సమర్పణను తీసుకొచ్చాం ప్రభువా. దేవా, ఈ సమర్పణలు మీరే ఆశీర్వదించండి ప్రభువా. స్తోత్రం ప్రభువా. మీరే ఈ సమర్పణలను స్వీకరించమని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన త్వరగా మనం ప్రభు యేసుక్రీస్తు నామములో నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై, సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై, సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. ప్రతి హృదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమౌదును. జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచియుందుము. ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమౌదును. జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచియుందుము.
సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం సమాధాన సువార్త చాటెదం. హల్లెలూయా. అందరూ కూర్చుందామండి దయచేసి. ముందుగా పాస్టర్ గారికి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనము ఇప్పుడు మెసేజ్ అంతా విన్నాం కదా, మన పాస్టర్కి మనం ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఏమైనా ఉందంటే ఏంటండి అది? ప్రార్థన కాదు, ప్రార్థన అందరూ చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లోనే మనం చూసుకుందాం, మన పిల్లలు ఎదిగిపోతే మనకి హ్యాపీయా? అంటే ఏం పని చేయకుండా ఎదిగిపోతే హ్యాపీయా? వాళ్ళు 30 సంవత్సరాలు వచ్చినా 40 సంవత్సరాలు వచ్చినా వాళ్ళు ఏం పని చేయకపోతే హ్యాపీగా ఉండదు. కాబట్టి మనం కూడా అలాగే అనమాట. మనం ఎన్ని సంవత్సరాల నుంచి చర్చకొచ్చినా, మనం ఎంత సీనియర్స్ అయినా అదే అంతా కాదు, కానీ మనం ఆయన బాధ్యతలను తీసుకొని, మనం ఎప్పుడైతే బాధ్యతలు తీసుకొని ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అదే మన సరైన గిఫ్ట్ అనమాట. కాబట్టి అందరూ ఈ మంత్ నుంచైనా, అంటే ఇప్పటి నుంచి చేస్తున్నారు, ఈ మంత్ నుంచైనా కొంచెం డెడికేటెడ్గా ఆయన బాధ్యతలన్నీ తీసుకొని మనము ఈ సంఘాన్ని మన బాధ్యతల మీద మనం మోసి మనం ముందుకు ఎప్పుడైతే నడిపిస్తామో అప్పుడు ఆయనకి అది మనం ఇచ్చే నిజమైన బహుమానం. కాబట్టి అందరూ ఈ విధంగా ఉండాలని ఆశపడుతూ అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ పాస్టర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం. ఈ సమయంలో యూత్ అందరూ వస్తుండగా కేక్ కటింగ్, హానరింగ్ ఉంటుందండి. బొకేష్. ఐ రిక్వెస్ట్ ఆల్ యూత్ మెంబర్స్, యూత్ అందరు రావాలండి. మళ్ళీ నేను పేరు పెట్టి చెప్పండి, యూత్ అన్న వాళ్ళు అందరు రావాలి. యూత్ మెంబర్స్ సుజాత అక్క, రోహిత్, కింద మోహన్ కూడా రావాలని చెప్పాను నేను. ఐ రిక్వెస్ట్ యూత్ మెంబర్స్, గర్ల్స్ అందరు పాస్టర్ గారి సైడ్ ఉన్నాను, బాయ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ. మా యూత్ తరపు నుంచి చిన్న హానరింగ్ అండి, అంతే, ఇదేం లేదు. ఇంకా ఈ సమయంలో ఇప్పుడు మన పాస్టర్ గారు కేక్ కటింగ్ చేయిస్తారు. కేక్ కటింగ్ చేస్తారు. అందరూ చేయబట్టు. తండ్రి యొక్క నామంలో, కుమారుని యొక్క నామంలో, యేసుక్రీస్తు యొక్క నామంలో వచ్చినాం. అందరూ గట్టిగా చప్పలు కొట్టండి. Thank you. Hallelujah. Glory be to God. Thank you so much. యవనస్తులందరూ ఈ దినాన్ని పాస్టర్స్ డేగా సెలబ్రేట్ చేయడం చాలా సంతోషం. ఎంతమంది రియల్గా ఆశీర్వదించబడ్డారు? మన పిల్లలు ఆశీర్వదించబడి మన ఎదుట వాళ్ళు నిలబడితే దానికంటే మించిన ఆనందం మరొకటి లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ వాట్ దే హ్యావ్ డన్, నాట్ బికాస్ ఆఫ్ ద కేక్ బట్ Mohan, we are waiting for you. Please run. So we can't miss Mohan. Let's give a big clap unto God. Forget all that. So he's busy in media department. So all right. So యవనస్తులందరూ కూడా చాలా చక్కని వాక్యం ఈరోజు మనం విన్నాం కనుక ఆ వాక్యాన్ని మనం మరలా వినాలి అని నేను ఆశపడుతున్నాను. ఎంతమందికి అర్థమైంది ఈరోజు వాక్యం? సో సింపుల్, చాలా సింపుల్గా, చాలా చక్కగా, సూటిగా దేవుని వాక్యం మనందరితోనూ మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు కనుక వీ నీడ్ టు రిసీవ్ టు అవర్ హార్ట్స్. యవనస్తులందరూ కూడాను, యవనస్తులారా మీరు బలవంతులు అని వాక్యంలో రాయబడింది. యు ఆర్ స్ట్రాంగ్.
Therefore use your strength for his ministry. ఆయన పరిచర్యకు మన బలాన్ని ఉపయోగించాలి. సో లెట్ మీ ప్రే ఫర్ యూ. ఒకసారి అందరూ లేచి నిలబడి యవనస్తుల గురించి మనం ప్రార్థన చేద్దామా? సో యూ కెన్ మేబీ గ్యాదర్ టుగెదర్. అందరూ కొంచెం దగ్గర రండి. సో ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. సో లెట్ మీ స్టే హియర్. Glory be to God. Let's put our hands towards them. వారి వైపు అందరూ కూడా మన చేతులు చూపిద్దాం. రాబోయే దినాలలో ఈ ఒక్క సంఘమే కాదు, అనేక సంఘములు వారి ద్వారా స్థాపించబడాలి. మంచి గాయకులుగా, సువార్థికులుగా, కాపరులుగా, ప్రవక్తలుగా దేవుడు వారిని లేపాలి. అనేక ఆత్మలను దేవుని రాజ్యము కొరకు సంపాదించగలిగిన బిడలగా దేవుడు వారిని మార్చినట్లు మనం మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తూ దేవుని నామములో వారిని దీవిద్దాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులందరి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధిలో ఈ బిడ్డలను నీ చేతికి అప్పగిస్తున్నా. వారి బలము నీ కొరకు ఉపయోగించబడునుగాక. వారి తలంతులు నీ కొరకు ఉపయోగించబడునుగాక. వారి ఆలోచనలు నీ కొరకు ఉపయోగించబడునుగాక. వారి జ్ఞానం నీ పరిచర్యలో వాడబడునుగాక. వారి ధనము ఘనము నీ కొరకే ఉంచబడునుగాక. వారిని దీవించండి. వారు చేయు ప్రతి కార్యమును మీరు దీవించండి. వారు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని యేసు నామములో వారు పొందుకొనుగాక. వారు తలపట్టినటువంటి కార్యక్రమాలన్నిటిలో నీ చిత్తానుసారముగా అది నెరవేర్చబడినట్లు సహాయం చేయండి. వీరిని బట్టి వీరి కుటుంబాలు, సంఘము దీవించబడునుగాక. నీ అభిషేకం, ఆశీర్వాదం యేసు నామములో వారి మీదకి దిగివచ్చునుగాక. మీరు మాత్రమే సమస్త మహిమ తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ 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 యూ. God bless you. God bless you. Praise the Lord. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. I feel the presence of God. దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు అని నేను ఆశపడుతున్నాను. Throughout this month నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే ప్రతి వారం అక్కడ కూర్చొని వింటే మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దేవుడు చాలా గొప్పగా మనలో ఉన్నటువంటి మనల్ని వాడుకుంటున్నాడు. దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు అది? దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ లేచి నిలబడండి. ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. Glory be to God. Thank you for the pastor's appreciation month and the week that you celebrated. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరోసారి నీ సన్నిధానములో నీ స్వరాన్ని వినడానికి, నిన్ను గణపరచడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం చెప్పిన బిడ్డను దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. రాబోయే దినాలలో ఇంకా అత్యధికముగా మీ కొరకు వాడబడినట్టు సహాయం చేయండి. యవ్వన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. వారి వారి తలంతుల చొప్పున నీ పరిచర్యలో వాడబడునుగాక. కూడి ఉన్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలు, ఇదిగో ప్రభువా, ఎక్కడెక్కడి నుండి అయితే ఈ ప్రోగ్రాం చూస్తున్నారు, దూరముతో సంబంధము లేకుండా
వాచ్ చేస్తున్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు దర్శించండి, నీ కృప చూపించండి. రాబోతున్న వారాన్ని ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాం. మేము చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయాణాల్లో, వ్యాపారాలలో, ఉద్యోగాలలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. చదువుతున్నటువంటి పిల్లలు వారి రాకపోకలలో నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. నీ కృప చూపించండి. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.